రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.56% ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది. భారీగా ఎండలు ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చాలా జోరుగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.56% ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది. భారీగా ఎండలు ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి సమాచారాన్ని అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని అంటున్నారు. అసలు ఎవరెవరు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎంతమంది వచ్చారు? రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే ఉదయం నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ 7 గంటలకి నమోదైనప్పటికీ మందకొడిగా మొదటగా ప్రారంభమైనప్పటికీ భారీ స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో అంటే 2021 ఎలక్షన్లలో చూసుకున్నట్లయితే అప్పట్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 11 గంటలకి వరకు 26.4% ఓటింగ్ మాత్రమే నమోదైంది 2021లో. కానీ ఈసారి 2026లో చూసుకున్నట్లయితే ఈ 11 గంటల వరకే చూసుకున్నట్లయితే 37.56% ఓటింగ్ నమోదైనట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు చూస్తున్నాం మనము ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే రావడానికి ప్రధాన కారణం చూసినట్లయితే పిల్లలు, అంటే ఏదైతే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి యువత ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారో. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒకరినే పంపించకుండా ఫ్యామిలీ మొత్తం, గతంలో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవాళ్ళు ఎవరు ఓటు వేసేందుకు వచ్చేవాళ్ళు కాదు ఎక్కువ. ఎందుకంటే ఈ ఎండల వల్ల బయటికి రావాలంటేనే భయపడేవాళ్ళు. అలాంటిది పూర్తిగా మొదటిసారి ఓటు హక్కు రావడంతో మొత్తం ఫ్యామిలీ మొత్తం నమోదు చేసుకోవడానికైతే ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ చెన్నై నగరంలో మాత్రమే అన్ని ప్రాంతాల్లోనే ఉదయం నుంచే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాలకైతే చేరుకుంటున్నారో. ముఖ్యంగా ఎండ కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పి. ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచే 38 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదవుతోంది. మరోవైపు మధ్యాహ్నానికల్లా సుమారు 42 దాకా ఏదైతే కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఇంత స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ పోలింగ్ స్టేషన్లకు మాత్రం ప్రజలు తగ్గడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచే 7 గంటల నుంచే బారులు తీరారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వీఐపీలు భారీ స్థాయిలో ఏదైతే వాళ్ళ ఓటు హక్కు నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఏదైతే స్టెల్లా మేరీస్ కాలేజ్లో ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా రాజకీయ సినీ ప్రముఖులకు సంబంధించి అన్ని ప్రాంతాలు, పోయస్ గార్డెన్ కావచ్చు, కాసేపటి కిందట హీరో ధనుష్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా హీరో ఏదైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి ఏదైతే ఇటు విఐపి ప్రముఖులు కావచ్చు, సామాన్యులు ఎక్కువగా ఏదైతే ఈ పోలింగ్ స్టేషన్లకు అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వారి కోసం, అంటే ఒకవేళ వికలాంగులు వచ్చినా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది, అంటే ఒకవేళ నడవలేకపోతే వాళ్ళని ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో వీల్ చైర్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేశారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్లలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా వికలాంగులు కావచ్చు, వృద్ధులకి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సిటీ ప్రాంతాలను చూసుకున్నట్లయితే పూర్తిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్
పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నుంచి రోడ్డు వైపు వెళ్ళాలంటే కూడా ఆ రోడ్లను బ్లాక్ చేసి ఈ పోలింగ్ స్టేషన్లకి కేవలం నడిచి మాత్రమే వెళ్ళే విధంగా పూర్తి స్థాయిలో 100 మీటర్ల వరకు ఎక్కడ కార్లు ఉండకుండా పూర్తిగా పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు నమోదవున్నటువంటి పోలింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల బస్సులకు సంబంధించి బయట ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా బస్సులు లేకపోవడంతో కూడా చాలా వరకు దూర ప్రాంతాలు వెళ్లాల్సిన వాళ్ళు అక్కడే నిలిచిపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఓటు వినియోగించుకుంటున్న ప్రాంతాల్లో వాలంటీర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్లని అక్కడ ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో సమాచారాలు అందిస్తూ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి వాళ్ళతో ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే పార్టీలు చూసుకున్నట్టయితే టీవీకే పార్టీ మాకు పూర్తి స్థాయిలో ఈసారి అందరూ ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పేసి టీవీకే పార్టీ ఒకవైపు చెప్తుంటే మరోవైపు డిఎంకే పార్టీ మేము గెలిచేశాము అని చెప్పేసి పూర్తిగా మాకే మద్దతు ఇచ్చారు ప్రజలు అని చెప్పేసి ఇటు డిఎంకే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అన్నా డిఎంకే సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు లాస్ట్లో డిఎంకే ఉన్నది, ఈసారి అన్నా డిఎంకే అవకాశం ఉంది ఇస్తున్నారు. ఈసారి బీజేపీ కలిసి ఖచ్చితంగా ఇక్కడ పార్టీ రూల్ చేస్తామని చెప్పేసి ఆ పార్టీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తమిళనాడు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఎలక్షన్ సజావుగా సాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే కొన్ని కేవలం 4-5 ప్రాంతాల్లో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించే ఉదయము కానీ మళ్ళీ ప్రారంభమైనప్పటికీ పూర్తిగా పోలింగ్ అయితే సజావుగా రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడులో ఎండలు దంచి కొడుతున్నప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే లాస్ట్ 21 ఇయర్తో పోల్చుకుంటే కనుక 26లో కాస్త పెరిగిందని